మరి మేడం గారు బసవతారకం గారికి అప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చింది. అసలు ఏంటంటే బాధలు అదన్నీ నెమ్మదిగా తెలిసినాయి ఆయనకి అసలు? ఆయనకు తెలిసి క్యాన్సర్ అయిపోయింది, చనిపోయింది ఆమె. అక్కడనే చనిపోయింది, మెడ్రాస్లోనే చనిపోయింది. అందుకోసం ఆమె పేరు మీదనే పెట్టిండు కదా సార్. అవును, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. దానికి డొనేషన్ ఇచ్చింది సార్. చాలా భార్య అంటే చాలా ఇష్టం అనుకున్నాడు. భార్య పిల్లలు ఆడ ఇట్లా డోర్లోకి వెళ్ళే పోతుండే, కార్లోకి వెళ్ళి పోగలే తాళాలకు వదులుకుంటూనే పోతుండే. ఆడ డైనింగ్ టేబుల్నే కూర్చుంటుండే. నేను ఇక్కడనే కూర్చున్నానండి, రండి, చెయ్యి ఇట్లా కడుక్కుంటుండే, అంతే. రఫ్ కూర్చొని చేయిలు కడుక్కోవడం, బొడ్డు నిదానంగా లేదు. వెళ్ళిన భోంచేసేయాలి, భోంచేసాలి, మళ్ళీ పోయి పండుకోవాలి అంతే. పండుకుంటుంటే మళ్ళీ ఆయన పండుకున్నా కానీ ఎప్పుడు మేలుకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. లచ్చన్న 3ంటికి బయలుదేరుతాం, మంచి సార్ అంటే. నేను 3ంటికి బయలుదేరుతా కదా, నేను వచ్చి బండికాన్నే కూర్చుంటుంటుంది. ఆయన మేలుకు వచ్చాక బుడుకుని వచ్చేస్తుండే. అది 2 గంటలకు పోతుంటే, 3 గంటలకు 2 గంటలకు. ఒక పైలట్ ఒకడు ఉండడు, ఇస్కాట్ ఒకడు ఉండడు, మేము వెళ్ళిపోతానే ఉంటాం. మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో జాయినింగ్ అవుతారు, ఎక్కడ జాయిన్ అవుతారు అట్లా. ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు కూతుళ్ళు అన్ని చాలా ఇష్టం సార్, మన్మళ్ళు మన్మరాళ్ళు. హరిబాబు బిడ్డ పెళ్లి. ఓకే, హరిబాబు. హరిబాబు బిడ్డ పెళ్లి, హరికృష్ణ గారు. హరికృష్ణ బిడ్డ పెళ్లి, ఆడపిల్ల. ఆడపిల్ల. ఆయన లోపల పోయి ఏం చెప్పిండో ఏమో, బయటకు వచ్చేదాక లచ్చన్న నువ్వు ఎట్లన్నా చేసి సార్ను 7 గంటలకు తీసుకురా. 7 గంటలకు ముందు తీసుకొచ్చేది. 7 గంటల కన్నా ముందు తీసుకురాకు. 5 నిమిషాలు పర్వాలే, 7-5 అన్నా పర్వాలే, కానీ 7 గంటల తర్వాత తీసుకురా, 7 కన్నా ముందు తీసుకురాకు అంటే, నువ్వు సార్కి ఏం చెప్పినావు అంటూ. నేను 6:30కు చెప్పిన. అరే అమ్మ, ½ అన్ అవర్ మీరు కాలం గడపాలి. అరే అమ్మ, ఎందువల్ల 7 తర్వాత అంటున్నారు? ఎందువల్ల అంటారు ప్రజలు? ఆడ ఫంక్షన్ ఏముందో నాకు తెలియదు. ఓకే, 7 గంటలకు తీసుకురా అన్నాడు. అంటే కార్యక్రమం అంతా అయిపోయినాక వీళ్ళ అత్యంత లేనికే టైం. సరే సార్ 7 గంటలకు వస్తుంది. 6:30 అయిపోయింది, 6:15 అవుతుంది. 10 నిమిషాలు ఉన్నది. లోపల పోయినా, డోర్ తెరిచింది, బయటకు వచ్చిన. ఈమె ఎదురుగా కుర్చేసుకొని కూర్చున్నది, లక్ష్మీభారతి గారు. ఆమె తోసి, ఈమె వెళ్ళాలని వెళ్ళాలి, లేకపోతే ఈమెను తోయన్నా తొయ్యాలి. సార్ బయటికి రావాలి. 5 నిమిషాలే ఉన్నా సార్, 5 నిమిషాలు అన్న. ఈమె ఇట్లా కూర్చున్నది, ఇట్లా దోసేసి అట్లా పడిపోయింది. అది తోసారు అంతే, తోసేసిండు, అట్లా పడిపోయింది. వచ్చి కూర్చున్నాడు, బండి స్టార్ట్ చేసి పోయింది. కాదు, తోసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు తోసారా? ఎన్టీ రామారావు తోసిండు. అంటే వెళ్ళొద్దు అంటున్నారు, వెళ్ళొద్దు అంటున్నది, వెళ్ళొద్దని పడుతున్నది. తోసేసిండు, పడిపోయింది ఆమె. ఓకే, దాన్ని చూడలే. వచ్చి బండ్లో కూర్చొని స్టార్ట్ చేసి దాబా వెళ్ళిపోయినాం. కరెక్ట్ 7 గంటలకు. ఇటు పక్క మొత్తం మన్మళ్ళు మన్మరాళ్ళు, ఇటు పక్క కోడళ్ళు కొడుకుడు. ఓకే, ఇక వీళ్ళందరినీ చూసిండ్రు, అందరు పూలు చల్లుతున్నారు. గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ మమ్మయ్య, గుడ్ మార్నింగ్ డాడీ. ఆడికి పోయే మటుకు చల్లగా అయిపోయాడు, కోపం అంతా పోయింది. లోపల పోయాడు, అత్యంత లేచిండు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎట్లన్నా నన్ను పిలుస్తాడని నేను కూర్చున్నా. పెద్దబాబు వచ్చిండు, లచ్చన్న సార్ రమ్మంటున్నాడు. సార్ కూర్చొని ఉన్నాడు. పోయినా సార్ టిఫిన్ చేయి లచ్చన్న. సరే సార్. టిఫిన్ పోగిన సార్ ఇంకా పోయి నిలబడంగానే హరిబాబు నన్ను పట్టుకున్నాడు. హరిబాబు పట్టు గుంజుకొని టిఫిన్ చేసి ఈడనే ఉండు, నేను వదిలినప్పుడే పో, ముంగడ పోతే సార్ వచ్చేస్తాడు, ముంగడ పో, ఇక్కడనే ఉన్నాడు. ఇక 10 నిమిషాలు 15 నిమిషాలు అయింది, 7:30 అయితే ఇక వదిలేసాడు. పోవాలి సార్, టిఫిన్ చేసిన సార్, వెళ్దాం సార్, వెళ్దామని అడుగుతాడు. అది వెళ్దాం సార్ అని
కొన్ని బండి దగ్గర ఉన్నా. మళ్ళా మన్మళ్ళు మన్మరాళ్ళు లైన్గా నిలబడ్డారు. బాయ్ తాతయ్య, బాయ్ తాత, బాయ్ మామ, బాయ్ తాత, బాయ్. అంత చల్లగా అయిపోయింది. బండిలో కూర్చున్నాం. లచ్చన్న రేపు ఎప్పుడు పెళ్ళి? 8 గంటలకు సార్, అందరు వస్తారు. ఒక ½ అన్ అవర్ ముందు మీరు బయలుదేరితే అందరిని రిసీవ్ చేసుకోవచ్చు, మీ మర్యాద ఉంటుంది. కానీ నాకు తెలియదు సార్, మీ ఇంట్లో పెళ్ళి, మీకు ఎవరు పత్రిక ఇస్తాడు? మీకు ఎవరు ఇవ్వాలి పత్రిక? మన ఇంట్లో పెళ్ళి మనకెందుకు? మీ ఇంటి పెద్దలే మీరు. మా ఇంట్లో మాకైతే ఇయ్యరు, మీ ఇంట్లో ఇస్తారేమో మాకు తెలియదు సార్ అన్న. లక్ష్మీభారతి గారు ఎందుకు కోపం అంటే పత్రిక ఇవ్వలేదని. పత్రిక ఇయ్యారు కదా, మన ఇంట్లో పెళ్లి, మన ఇంట్లో పెళ్లి కదా. మా ఇంట్లో ఇయ్యరు సార్, మీ ఇంట్లో ఇస్తారేమో తెలుసు సార్. అయినా కానీ ఎందుకు సార్ మీరు? ఓకే లచ్చన్న, 1 అవర్ ముందు బయలుదేరుతాం. ఓకే, హరిబాబుకి చెప్పేసిన, అయ్యా 7 గంటలకు వస్తాడు చూడు. ఓకే లచ్చన్న, 7 గంటలకు రాని. ఆడ నిలబడ్డాం, అందరినీ రిసీవ్ చేసుకొని అందరినీ నాన్న